హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తాజాగా ఉండే పన్నీర్ని తీసేసుకున్నానండి. ఫ్రెష్గా ఉంది కదా పన్నీరు. పాలవాసన అనేది లేకోకుండా మనం ఈ పన్నీర్లో కొద్దిగా కారం పొడి, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పును వేసేసుకొని 4 సైడ్స్ నీట్గా అప్లై చేసేసుకోవాలండి. ఈ పన్నీర్ని వచ్చేసి పాప దగ్గరలో ఉండే సూపర్ మార్కెట్లో తెచ్చింది. 110 రూపీస్ పడిందండి నాకైతే పన్నీరు. ఇది 200 గ్రామ్స్ మాత్రమే వచ్చింది. పిల్లలకి తెలియదు కదా, వాళ్ళు కొనుక్కోవడంలో ఒక సైడ్ షేప్ నీట్గా ఉంది, ఒక సైడ్ షేప్ అనేది కవర్లోనే కొంచెం అణిగినట్లుగా ఉంది చూడండి. నెక్స్ట్ టైం కొంచెం ఈక్వల్ షేప్ నీట్గా ఉండేది తీసుకోనన్నా అని చెప్పాను పిల్లలకి. వాళ్ళకి తెలియదు కాబట్టి ఒక ఉక్కు పెన్నం తీసేసుకొని పెన్నం వేడెక్కిన తర్వాత 2 సైడ్స్ కొద్దిగా నెయ్యి వేసుకొని కాల్చుకున్నానండి. నెయ్యి వేసుకొని కాల్చుకోవడం వల్ల స్మెల్ అయితే చాలా చక్కగా వస్తుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా నీట్గా వేగింది కదా. ఇప్పుడు ఈక్వల్ సైజులో పీసెస్ కట్ చేసుకుంటున్నాను. నేను కొంచెం పెద్ద సైజువే కట్ చేసుకుంటున్నానండి. పెద్ద పెద్ద ముక్కల్ని ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. బాగా పండిన 2 పెద్ద టమాటాలని కట్ చేసి వేసేసుకుంటున్నానండి. మంచి రెడ్ కలర్వి తీసేసుకున్నానండి. ఈ టమాటాల వల్లనే మనకు కర్రీకి కలర్ అనేది వచ్చేస్తుంది. ఆనియన్స్ వేసేసుకున్నాను, పచ్చిమిర్చి వేసేసుకున్నాను, కాజును కూడా వేసేసుకుంటానండి. పేస్ట్ కోసం అనేసి వేసేసుకున్నాను. వాటర్ను కూడా వేసేసుకొని చాలా చక్కగా మెత్తగా ఉడకబెట్టుకోవాలండి. కుతకుతకమని చాలా చక్కగా మెత్తగా ఉడికిపోయాయి కదా. వీటిని చల్లార్చుకుంటున్నాను. మిక్సీ జార్లోకి తీసేసుకున్నానండి. మిక్సీ జార్లోకి తీసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు ఇలా నీట్గా దంచేసుకుంటానండి. కరివేపాకును కూడా మా చెట్టు దగ్గరికి వెళ్ళి ఎప్పటికప్పుడు ఫ్రెష్ కరివేపాకు ఇలా తెంపుకొని తెచ్చేసుకుంటాను. కరివేపాకు గాలికి ఎగిరిపోతూ ఉంది, దాన్ని చేత్తో పట్టుకున్నానండి. ఒక సెరవ తీసేసుకొని ఆ సెరవలో 1 గంట నెయ్యి వేసుకొని 1 గంట ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, యాలుక, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకును వేసుకొని వేయించుకుంటున్నానండి. మిక్సీకి వేసుకున్న టమాటా పేస్ట్ను వేసేసుకొని ముందు పేస్ట్ అంతా నీట్గా ఉడకనివ్వాలి. ముందే వాటర్ వేయకూడదు. ఈ పేస్ట్ అనేది నీట్గా ఉడికిన తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇప్పుడు వాటర్ వేసేసుకుంటున్నానండి. ఈ గరం మసాలాను నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. అన్ని కర్రీస్కి వాడుకోవచ్చండి. ఈ గుంటూరు కారాన్ని కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. జీలకర్ర పొడిని కూడా వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకుంటాను. జీలకర్ర పొడిని కూడా వేసేసుకుంటున్నాను. ఇంట్లో ప్రిపేర్ చేసినవి చాలా మంచి స్మెల్ వస్తాయండి. ఏ పొడైనా కూడా చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులోనే కొద్దిగా ఉప్పును వేసేసుకొని మసాలాలన్నిటినీ నీట్గా కలిపేసుకుంటున్నాను. మసాలాలన్నిటినీ నీట్గా ఉడకబెట్టుకొని దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఈ పెద్ద పెద్ద పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి, ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఉప్పు కారం పసుపు చల్లి పెట్టుకొని ఈ పెద్ద పెద్ద ముక్కలన్నిటిని కూడా వేసేసుకుంటున్నాను. పన్నీర్ కర్రీ అయితే చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తుందండి. మనం పట్టుకున్నా కూడా ముక్క నోటికి తగులుతూ ఉంటే పంటికి తగిలినప్పుడు చాలా మెత్తగా కరిగిపోతుంది. నోట్లో వేసుకుంటానే కరిగిపోతుంది. నెయ్యిలో వేయించాం కదా, ఆ మసాలా పుల్ల ఫ్లేవరు, ఈ సాఫ్ట్గా ఉన్న పన్నీరు చాలా చక్కగా ఉంటాయండి. మూత పెట్టేసుకున్నాను. పన్నీర్ కర్రీ అయితే కుతమని ఉడికిపోతూ ఉందండి. ఇంకా ఎప్పుడెప్పుడు తినేద్దామా, పరోటా కాల్చేసుకొని ఇప్పుడే తినేద్దామా అన్నట్లుగా ఉంది. చివరిగా కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవాలండి. కొత్తిమీరది స్క్రిప్ట్ అయిపోయింది. వీడియోలో వెతికాను, స్క్రిప్ట్ అయిపోయినట్లుందండి, యాడ్ చేయలేదు. ఇంకొచ్చేసి మన పన్నీర్ అంతా ఉడికిపోయింది కదా. ఈ పన్నీర్ని నేను ఒక కప్లోకి తీసేసుకుంటాను పరోటా కోసం అనేసి. ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగున్నాయండి. గుమగుమలాడిపోతూ ఉంది కర్రీ అయితే. కప్లోకి తీసేసుకుంటున్నాను, స్టీల్ కప్లోకి. నేనైతే ముక్కలు ఎక్కువ తీసుకుంటానండి. ముక్కల్ని ఎక్కువ తీసేసుకుంటున్నాను. గ్రేవీ కొంచెమే తీసేసుకుంటున్నాను. ఒక కప్లో ఈజీగా 2 గంటల పన్నీర్ కర్రీ పడుతుంది. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. మనం రెస్టారెంట్లో ఒక బౌల్కి 250 పెట్టినా కూడా వాళ్ళు ముక్కలు ఇంత పెద్ద ముక్కలు ఇవ్వరు, ఎక్కువగా కూడా ముక్కలు ఇవ్వరు, చిన్న చిన్నవి ఇస్తారు కదా. పెన్నం వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని పరోటాలన్నీ కాల్చేసుకుంటున్నానండి. రెడీమేడ్వే మా హస్బెండ్ డీమార్ట్లో తెచ్చాడు. 95 ఎంఆర్పీవి 55కి ఇచ్చాడనేసి ఒక 2 ప్యాకెట్స్ తెచ్చిన్నాడండి. తలా 2 పరోటాలు వచ్చే విధంగా.
వీటిని ఆయిల్ వేసుకొని కాల్చేసుకుంటున్నాను. పరోటా కాల్చేటప్పుడు ఎప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోండి, చపాతీకి అయితే మనం ఒత్తి కాల్చుకోవాలి, పరోటాకి మనం ఒత్తి కాల్చుకోకూడదు. మనం ఒత్తుకోకుండా లేయర్స్ రావాలంటే జస్ట్ ఆయిల్ వేసుకుంటూ 2 సైడ్స్ కాల్చుకొని ప్లేట్‌లో తీసేసుకున్నాను. మళ్ళీ ఇంకొక పరోటాను ఆయిల్ వేసుకొని కాల్చేసుకుంటున్నాను. ఇలా అన్ని పరోటాలని కాల్చేసుకున్నాను. మా హస్బెండ్ నీట్‌గా పరోటాని స్మాష్ చేసేస్తున్నాడు. పరోటా ఎప్పటికైనా ఇట్లా చిన్న చిన్న బిట్స్ తుంచుకొని తింటేనే బావుంటుందండి. అలాగే తినడం కంటే ముక్కలన్నిటిని నీట్‌గా స్మాష్ చేసేసుకొని నేను కూడా స్మాష్ చేసేసుకున్నాను నా పరోటాని నేను. తర్వాత పన్నీర్ కర్రీ మిడిల్‌లో వేసేసుకుంటున్నాను. పన్నీర్ కర్రీ వేసుకున్న తర్వాత ఒక పరోటా ముక్క తీసేసుకొని, అందులోకి ఒక పెద్ద పన్నీర్ ముక్క తీసేసుకొని నోట్లో పెట్టుకుంటున్నానండి. టేస్ట్ చూస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బావుందండి. అన్ని ఇంగ్రీడియెంట్స్ కరెక్ట్‌గా సరిపోయినాయి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మా హస్బెండ్ ఇష్టంగా తిన్నారు. వాళ్ళు అంత చక్కగా ఇష్టంగా తింటే అంతకంటే మనకేం కావాలండి? లైక్, షేర్, సబ్స్క్రైబ్.